గెలిచింది. రేవంత్ సర్కార్ నిరంకుశత్వంపై ధర్మమే విజయం సాధించింది. మా భూములు మాకేనని మరలబడ్డ లగచర్ల గిరిజన రైతులు చెరసాల వీడారు. గిరిజనుల తరపున బీఆర్ఎస్ చేసిన అలుపెరగని పోరాటానికి ఫలితం దక్కింది. లగచర్ల ఘటనలో ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి నిర్బంధించిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి బెయిల్ మీద విడుదలయ్యారు. న్యాయం గెలిచింది. రేవంత్ సర్కార్ నిరంకుశత్వంపై ధర్మమే విజయం సాధించింది. మా భూములు మాకేనని మరలబడ్డ లగచర్ల గిరిజన రైతులు చెరసాల వీడారు. గిరిజనుల తరపున బీఆర్ఎస్ చేసిన అలుపెరిగిన పోరాటానికి ఫలితం దక్కింది. లగచర్ల ఘటనలో ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి నిర్బంధించిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి బెయిల్ మీద విడుదలయ్యారు. న్యాయం గెలిచింది. రేవంత్ సర్కార్ నిరంకుశత్వంపై ధర్మమే విజయం సాధించింది. మా భూములు మాకేనని మరలబడ్డ లగచర్ల గిరిజన రైతులు చెరసాల వీడారు. గిరిజనుల తరపున బీఆర్ఎస్ చేసిన అలుపెరిగిన పోరాటానికి ఫలితం దక్కింది. లగచర్ల ఘటనలో ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి నిర్బంధించిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కూడా బెయిల్ మీద విడుదలయ్యారు. మనకి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, గిరిజన రైతుల పక్షాన పోరాటం చేసినటువంటి పోరాటానికి బీఆర్ఎస్ పోరాటానికి న్యాయం చేకూరింది. ఎటకేలకు కోర్టు ద్వారా న్యాయం చేకూరడంతో నిరంకుశ కాంగ్రెస్ సర్కారు చేసినటువంటి ఏవైతే కుట్రను ఆ కుట్రను పటాపంచలు చేస్తూ బీఆర్ఎస్ పోరాటం నుంచి వాళ్ళ మరో విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే చెర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనను రిసీవ్ చేసుకోవడానికి మాజీ ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కూడా వచ్చారు. అందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో పరామర్శించారు. కొద్దిసేపటి క్రితమే ఆయన చెర్లపల్లి సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చారు. దాదాపు 36 రోజులుగా ఆయన జైల్లో ఉన్నారు. ఇటు రైతుల పక్షాన దళిత గిరిజనుల పక్షాన పోరాటం చేసినటువంటి పట్నం నరేందర్ రెడ్డికి ఎట్టకేళ్ళకైతే బెయిల్ లభించింది. ఆయనతో పాటు మరో 24 మంది రైతులకు కూడా బెయిల్ లభించింది. అయితే సంగారెడ్డి జైల్లో ఉన్నటువంటి రైతులను మరి కాసేపట్లో రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇటు కొద్దిసేపటి క్రితమే పట్నం నరేందర్ రెడ్డి బయటకు వచ్చారు. 5 గంటల కల్లా న్యాయవాది జైలుకు చేరుకున్నారు. ఆయన ఆ పేపర్స్ అన్ని కూడా సబ్మిట్ చేశారు. ఈ నేపథ్యంలో 5:30 కల్లా ఆ పేపర్స్ సూపరింటెండెంట్ దగ్గరికి వెళ్ళాయి. ఆయనకు సంబంధించినటువంటి ఫార్మాలిటీస్ అన్ని కూడా కంప్లీట్ చేసుకొని కొద్దిసేపటి క్రితమే నరేందర్ రెడ్డిని బయటకు తీసుకొస్తున్నారు. మరొక 5 నిమిషాల్లో ఆయన బయటకు వచ్చి వెళ్ళిపోయే అవకాశం కనిపిస్తుంది. తన సతీమణితో పాటు కుటుంబ సభ్యులు, ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు, మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు వీళ్ళంతా కూడా చేరుకున్నారు. ఇక్కడికి వచ్చి పట్నం నరేందర్ రెడ్డిని రిసీవ్ చేసుకున్నారు. కొద్దిసేపు క్రితమే ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజల పోరాటాల వైపు నిలబడేటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేయదు. గిరిజన
రైతుల పక్షాన ఎట్టి పరిస్థితుల్లో మేము మరోసారి నిలబడి ఉంటామని రుజువు చేస్తామంటూ కూడా పట్నం నరేందర్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఆయన ప్రస్తుతానికి జైలు నుంచి రిలీజ్ అయ్యారు. మరి కాసేపట్లో ఆయన తెలంగాణ భవన్ కి చేరుకుంటారు. అక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలుస్తారనేటువంటి సమాచారం ఉంది. ఆయన మరొక 5 నిమిషాల్లో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎట్టకేలకైతే లగచర్ల బాధితుల పక్షాన పోరాటం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఎట్టకేలకు న్యాయస్థానం ద్వారా న్యాయం జరిగింది. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో సహా 24 మంది రైతులకు బెయిల్ ఇచ్చినటువంటి కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో నిన్న ఆలస్యంగా ఆ ఉత్తర్వులు వెలువడంతో ప్రస్తుతానికి ఇవాళ చెర్లపల్లి జైలు నుంచి నరేందర్ రెడ్డి, సంగారెడ్డి జైలు నుంచి రైతులు అందరూ కూడా రిలీజ్ అవుతున్నారు. మరి కాసేపట్లో తెలంగాణ భవన్ కు పట్నం నరేందర్ రెడ్డి చేరుకునే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్ భాస్కర్.